హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే ఈవినింగ్ బ్లాగ్ అండి. నేను ఎక్కడికో రెడీ అయి వెళ్తున్నాను అనేసి అనుకుంటున్నారా? ఈరోజు చింతలబస్తీలో రాక్ మెమోరియల్స్ చర్చ్ అయితే ఉంది కదండి, అక్కడికైతే వెళ్తున్నాము. ఈరోజు అక్కడైతే ఫీస్ట్ అనమాట. ఇంకా అందుకోసమని మేము ప్రతి ఇయర్ అయితే వెళ్తూ ఉంటాము. ఇంక ఈ ఇయర్ కూడా రెడీ అయ్యాను. ఈ డ్రెస్ ఎక్కడో చూశాను అనేసి అనుకుంటున్నారు కదా, ఇది సమిధ మొన్న రాఖీకి అయితే వేసుకుంది కదా, అది నేను వేసేసుకున్నాను అనమాట. కొద్దిగా లూజ్ అయితే అయింది. ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరి వచ్చేసామండి. టైం వచ్చేసి 6 అయిందనమాట. మేము మధ్యాహ్నమే వద్దాము అనేసి అనుకున్నాం, కానీ ఫుల్ వర్షం అయితే పడింది. ఇంకా అందుకోసం అయితే మేము రాలేకపోయాము. ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేసాము. ఈవినింగ్ మేము వచ్చేసేటప్పటికైతే చర్చ్ అయితే అయిపోయింది, మాస్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుందండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ చింతలబస్తీలో రాక్ మెమోరియల్స్ చర్చ్ ఉంటుంది కదా, అక్కడైతే ఈరోజు మదర్ మేరీది వచ్చేసి ఫీస్ట్ ఇక్కడ. అందుకోసం అని ప్రతి ఇయర్ ఇక్కడికైతే ఇలా చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడైతే మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేద్దాము అనేసి వచ్చామన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా వస్తూ ఉంటాము. నేను లడ్డూని ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుంచి అయితే నేను అనుకున్నాను, కాకపోతే ఎవ్రీ సండే అయితే వెళ్తూనే ఉంటాము. కాకపోతే నేనైతే వీడియో అన్నది తీయను. నేను ఎందుకు ప్రతిసారి వీడియో తీసేది అనేసి, ఎప్పుడైనా ఇలాగా ఒకేషన్గా తీస్తే బాగుంటుంది కదా అనేసి అప్పుడప్పుడు మాత్రమే చూపిస్తూ ఉంటాను అనమాట. కాకపోతే ఎవ్రీ సండే అయితే వెళ్తూనే ఉంటాము. ఇంకా ఈరోజు అయితే బాగా పబ్లిక్ అయితే ఎక్కువ ఉన్నారండి. ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తూనే ఉంటారనమాట ఇక్కడికి. చాలా ఊర్ల నుంచి అయితే వస్తూ ఉంటారు, ఎవరి నమ్మకం వాళ్ళది. నేను ఫస్ట్ నుంచి పుట్టి పెరిగినప్పటి నుంచి ఇలాగా క్యాథలిక్ చర్చికి వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. నాకు ఇక్కడే నమ్మకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు దగ్గర నుంచి లడ్డూతో అయితే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసేసాను. ఇంకా అప్పుడైతే అనుకున్నాను అనమాట, ప్రతి ఇయర్ పిల్లల్ని ఇక్కడికైతే తీసుకొని వస్తాను అనేసి అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ప్రతి ఇయర్ వెళ్తూనే ఉంటాం. అంటే పర్టికులర్గా ఈ డేకి తీసుకొస్తాను అనేసి అనుకున్నాను. పిల్లలు ఎక్కడున్నా అంటే ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనమైతే చెప్పలేం కదా, కాబట్టి ఇంకా ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. అప్పటికి అంతా మాస్క్ కూడా అయిపోయింది. మేము కొద్దిగా ఎర్లీగా వచ్చినట్టయితే బాగుండు అనేసి అనిపించింది, కానీ ఇంకా వర్షం వల్ల ఈసారి అయితే రాలేకపోయాము. అది కూడా కాకుండా వినాయక చవితి కూడా ఎక్కువగా ఉంది కదా, రోడ్లన్నీ బాగా ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. మేము సోమాజిగూడ నుంచి చింతలబస్తీకి వచ్చేసేటప్పుడే మాకు 1.5 అవర్ అయితే పట్టింది. అంత ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. అది కూడా కాకుండా వర్షం కూడా ఉంది కదా. ఇంకా ఇక్కడ మేము వచ్చేసి చర్చి లోపలికి అయితే వెళ్ళలేదు. బయట మనకి ఇలాగైతే ఉంటాయి, ఇక్కడికి వెళ్ళేసి ముందు ప్రేయర్ అయితే చేసేసుకున్నాము. పిల్లలతో అయితే ఈసారి కొబ్బరికాయ అన్నది కొట్టించేసాం అనమాట. ప్రతి ఇయర్ మా వారైతే కొడతారు, కాకపోతే ఇక్కడ ఇయర్ అయితే పిల్లలతోటి కొట్టించేసాను. నాకు నమ్మకము, ఇక్కడ కనుక వచ్చి నేను ప్రేయర్ చేసుకున్నాను అనేసి అంటే నాకు మంచి జరుగుతుంది అనేసి అనిపిస్తుంది. నేను ఎక్కడ చర్చికి అయితే వెళ్ళను, ఎక్కువగా ఇట్లాగ క్యాథలిక్ చర్చికి వెళ్తేనే నాకు నమ్మకం అనమాట. ఎందుకు అంటే నేను ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి వెళ్ళింది ఇక్కడే కాబట్టి నాకు అక్కడే నమ్మకంగా ఉంటుంది. ఎవరి నమ్మకం వాళ్ళదిలేండి. ఇంకా అలానే మేము కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మళ్ళీ కిందకైతే వెళ్ళిపోయి క్యాండిల్స్ వెలిగిద్దాము అనేసి అనుకున్నాము. చాలా క్రౌడ్ అయితే బాగా ఎక్కువగా ఉంది. కొన్ని ఫ్లవర్స్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ మేరీ మాత స్టాచ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మేము కూడా లైన్లోనే నిలబడ్డాము. లైన్లో నిలబడేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చిందోనండి పావురం అయితే ఎగిరి పాపం వాటర్లో అయితే పడిపోయిందనమాట. అలా చూస్తూనే ఉన్నారు కానీ ఎవరు తీయట్లేదు. ఇంకా లడ్డు అయితే తీసేసి దాన్ని ఇట్లా పైకి ఎగరు వేస్తుంటే అది ఎగరలేక మళ్ళీ వచ్చి కిందకే పడిపోయింది. ఒకవేళ దానికి ఏమన్నా దెబ్బ తగిలిందేమో అనేసి అనుకున్నాము. ఎంత ట్రై చేసినా కానీ అది అయితే పైకి ఎగరటం లేదు. ఇంకా అక్కడ లోపలే ఉంది కదా, సేఫ్గా ఉంది అనేసి అనిపించేసి మేమైతే ఇంకా వచ్చేసి క్యాండిల్స్ అయితే వెలిగించేసాము. క్యాండిల్స్కి ఒక దగ్గర, అలానే కొబ్బరికాయలు కొట్టేది ఒక దగ్గర అలా ఉంటాయి కదా,
ఇంకైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత చర్చిలోకి అయితే వెళ్ళిపోయి ప్రేయర్ అయితే చేసుకొని రావాలి. లాస్ట్ ఇయర్ అయితే మేము అన్నదానం కూడా చేసాము, కాకపోతే ఈ ఇయర్ చేయలేదు. మధ్యాహ్నం చేద్దాము అనేసి అనుకున్నాం కానీ వర్షం అయితే బాగా పడిందనమాట. ఇంకా ఇంట్లో చేయాలి అనేసి అంటే కుదరదు అనేసి, ఎప్పుడు బయటే చేస్తూ ఉంటాం కదా, ఇంకా వర్షం పడుతుంది అనేసి ఈ ఇయర్ అయితే చేయలేదు. ప్రతిసారి చేసి పిల్లలతోటి నేనైతే అన్నదానం అనేసి చేయించేదాన్ని, కాకపోతే ఈ ఇయర్ అయితే ఇలా అయిపోయిందనమాట. బాగుంటే నెక్స్ట్ ఇయర్ అయినా కానీ మళ్ళీ చేయించాలి పిల్లలతోటి. ఇప్పుడు వర్షాలు అయితే ఎలా పడుతున్నాయో కదా, అందరికీ తెలిసే ఉంటుంది కదండి. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాం కదా. మెయిన్ విజయవాడలో ఉన్న వాళ్ళు అయితే బాగా ఇబ్బంది పడ్డారు. ఆ ప్లేస్లో మా అమ్మ వాళ్ళు, నాకు తెలిసిన రిలేటివ్స్ అయితే చాలామంది అక్కడే ఉన్నారన్నమాట. వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ అయితే చూసి చాలా బాధ అనిపించేసింది. ఏం చేస్తాం, మనం ఇక్కడ ఉన్నాము, వాళ్ళు అక్కడ ఉన్నారు కదా. నెక్స్ట్ ఇయర్ అయినా కానీ కొద్దిగా మంచిగా ఉండాలి, ఇలాంటివి ఏమీ జరగకోకుండా ఉండాలి అనేసి నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ కాదులేండి, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు అనేసి అనుకుంటున్నాము. ఇంకా పిల్లలకి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసేశారనమాట. ఇక్కడ ఇది వచ్చేసి ఒక వెహికల్, దీంట్లో మేరీమాత స్టాచ్యూ పెట్టేసి మనకి వీధిల్లో అయితే తిప్పుతూ ఉంటారనమాట. మనం మధ్యాహ్నం ఆ టైం వచ్చాము అనేసి అంటే ఈ సీన్ అయితే మనం చూడొచ్చు. కాకపోతే లేట్గా వచ్చేసాం కాబట్టి అంతా అయిపోయింది మేము వెళ్ళేలోపు. లాస్ట్ ఇయర్ చాలా మంచిగా జరిగింది, కాకపోతే ఈ ఇయర్ అంతా అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అనేసి అనిపించేసింది. ఇంకా అలానే బయట వచ్చేసి ప్రేయర్ అయితే చేసేసుకున్నాము. ఇంకా లోపలికి కూడా వెళ్ళాలి. ఇలాంటి ప్లేస్కి వచ్చి ప్రేయర్ చేసుకున్నాము అంటే మన మనసులో ఉన్న బాధ ఇట్లే పోతుంది అనేసి అనిపిస్తుంది అనమాట నాకు. నేను కేవలం క్రిస్టియన్ని అనేసి ఇలా కాకుండా పిల్లల కోసం అనేసి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తూనే ఉంటాం అనమాట మేము. అంటే మేము అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళకూడదు అనేసి ఏముండదు అన్నమాట. మనం పూజించే దేవుడు ఏ దేవుడైనా ఒకటే కదా అనేసి నా ఇన్నర్ ఫీలింగ్. పిల్లలకు కూడా అలానే చెప్తూ ఉంటాను అనమాట. అలా అనేసి ఎక్కడికి పడితే అక్కడికైతే వెళ్ళము. మామూలుగా అయితే చెప్తున్నాను, నేను ఈ సిచ్యువేషన్ బట్టి చెప్తున్నాను. మనం నమ్మే దేవుడు ఏ దేవుడైనా ఒకటే కాబట్టి ఎక్కడ ఏం చేసుకున్నా కానీ మనకు మంచి జరిగితే బాగుంటుంది కదా అనేసి అనుకుంటాం కదా. నేనైతే పర్టికులర్గా అలానే అనుకుంటాను. ఎవరేమనుకుంటారో నాకైతే తెలియదు కదండి. నా ఉద్దేశాన్ని ఒకరి మీద రుద్దితే బాగోదు కదా. ఇంకా ఇక్కడికి వచ్చేసి కొన్ని అగరబత్తీలు కూడా వెలిగించేస్తున్నాము. ఇక్కడే మేము ఒక 2.5 hours వరకు ఉన్నాము. 6 o'clockకి వచ్చేసాం కదా. మేము వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది ఇయర్. అదే నాకైతే బాగా బాధగా ఉంది. ఇన్నిసార్లు చెప్పడానికి కూడా కారణం అదే అనమాట. లోపల కూడా చాలా పబ్లిక్ అయితే ఎక్కువగానే ఉన్నారు. ఇంకా కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత అయితే మేము లోపలికి అయితే వెళ్ళాము. చూసారా ఎక్కడికక్కడ డెకరేషన్ అయితే ఎంత మంచిగా చేస్తారో చూస్తాను కూడా చాలా ప్రశాంతంగా అనిపించేస్తుంది అనమాట. లైఫ్లో ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం కదా, ఇలాంటి ప్లేసెస్కి వచ్చాము అనేసి అంటే మాత్రం చాలా మంచిగా అనిపించేస్తుంది. చూడండి బయట పబ్లిక్ ఎలా ఉన్నారో, లోపల కూడా అలానే ఉన్నారు. మేము చర్చిలో కొంతసేపు కూర్చొని ప్రేయర్ చేసుకోవటానికి కూడా ప్లేస్ అయితే లేదు, ఇంకా నిలబడే ఉన్నాం అనమాట. క్రౌడ్ అయితే అంతా ఎక్కువగా ఉంది. లోపల కూడా చూసారా అండి ఎలా ఉందో, చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫాదర్స్ అయితే ఉండేవాళ్ళు మనకి ప్రేయర్ చేయడానికి. కాకపోతే ఈరోజు నాకు ఫాదర్స్ కూడా ఎవరు కనిపించలేదు మనకు ప్రేయర్ చేయడానికి. ఇంకా మేమే అలాగా ప్రేయర్ చేసేసుకొని, ఏముందండి మన కష్ట సుఖాలు చెప్పుకుంటాం. మనం మంచిగా ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉండాలి, పిల్లలు మంచి పొజిషన్లోకి రావాలి అనేసి ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా అంతకు మించి ఇంకేం చేసుకుంటామండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇలానే చేసుకుంటూ ఉంటాను. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి మనం ఇలాంటివి నేర్పిస్తూ ఉన్నాము అనేసి అంటే వాళ్ళకు కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు నేర్పించుకుంటారు అనేసి అనిపిస్తుంది అనమాట. మనం ఏ దారిలో నడుస్తూ ఉంటేనే పిల్లలు కూడా అదే దారిలో నడుస్తూ ఉంటారు కదండి. మనం చెడు మార్గంలో నడిచాము అంటే మన పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. అది కాదు మనం మంచి మార్గంలో మంచిగా పెంచాము పిల్లల్ని అంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని అలానే పెంచుతారు అనేసి నా ఫీలింగ్. కాబట్టి నా పిల్లల్ని సాధ్యమైనంత వరకు నేను అలానే పెంచుతూ ఉంటాను.
ఇంకా అక్కడ నిలబడటానికి కూడా ప్లేస్ లేదు. నేను ఒక 15 to 20 మినిట్స్ అయితే వెయిట్ చేశాను అనమాట. అలాగా మోకాళ్ళ మీద నిలబడి ప్రేయర్ చేసుకోవటం కోసం అయితే చాలా పబ్లిక్ అయితే ఎక్కువగా ఉన్నారు. ఇంకా అలాగా ప్రేయర్ అయితే చేసేసుకున్నాను. ప్రేయర్ చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసి బయట అయితే కొంచెం సేపు అయితే నేను కూర్చుని అక్కడ మా వారి ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా వాళ్ళతోటి కొంతసేపు మాట్లాడేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా బయట మనకైతే అన్ని స్టాల్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం షాపింగ్ కూడా చేసుకోవటానికి చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. చర్చిలోకి మనకి 3 ఎంట్రన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. మధ్యలో మేము బయటకు వచ్చేసేటప్పుడు లడ్డు అయితే మిస్ అయిపోయాడు. మళ్ళీ లోపలికి అయితే వెళ్ళి ఒక 10 మినిట్స్ వరకు అయితే కంగారు పడ్డాము. తర్వాత లడ్డు కనిపించిన తర్వాత ఇంకా తీసుకొని బయటకు వచ్చేసాము. బయట వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఎక్కడికక్కడ షాపింగ్స్ అయితే మనకి బాగా ఉంటాయి. ఇంకా లేడీస్కి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి కదండి. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకే ఉంటాయి కదా. ఇంకా అవన్నీ చూసుకొని వచ్చేసాము. మేమైతే షాపింగ్ ఏమీ చేయలేదులేండి. ఫ్రైడే అయితే పిల్లలు ఖైరతాబాద్ వెళ్దాము అనేసి అంటున్నారు. ఇంకా అక్కడ ఏమన్నా చూద్దాము అనేసి ఇక్కడైతే నేను ఎటువంటి షాపింగ్ అయితే చేయలేదు. లేకపోతే సమిదే ఏదో ఒకటి తీసుకునేదే. ఇంకా పిల్లలు ఇలాగా వస్తూ ఉంటే బాగా చల్లగా ఉంది కదా, ఏమన్నా తింటాము అనేసి అడిగారన్నమాట. ఇంకా అక్కడ ఫిష్ ఫ్రై అలాంటివన్నీ అమ్ముతున్నారు, నాన్ వెజ్. ఇంకా అక్కడికి వెళ్ళి చూసాము. చూసిన తర్వాత కొద్దిగా మంచిగా అనిపించలేదు ఇక్కడ తీసుకోవటానికి. చూడండి, ఇక్కడ ఫిష్ ఫ్రై వచ్చేసి బాగా టూ మచ్ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. మనకు వచ్చేసి 180, 120 అలా అయితే అమ్ముతూ ఉన్నారనమాట. ఇంకెందుకులే అనేసి, మంచిగా ఉండదు. ఇవి కూడా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇవి మాత్రమే తీసుకున్నాం అనమాట. ఫిష్ తీసుకుంటాను అనేసి అన్నారు కానీ మా వారికి అయితే ఇంకా అక్కడైతే ఉండబుద్ధి కాలేదు. ఇంకా వచ్చేసాము. అవి తీసేసుకొని ఇంకా వచ్చేసి ఇంకా అలానే ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. పోయినసారి కన్నా ఈసారి ఎందుకో నాకైతే మంచిగా అవ్వలేదు అనేసి అనిపిస్తుంది. మధ్యాహ్నం టైంలోనే వెళ్ళిపోయాము లాస్ట్ ఇయర్ అయితే. ఈ ఇయర్ అయితే ఇంకా ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు అనమాట. అలానే ఉంటుంది కదండి. మనం అనుకున్న టైంకి వెళ్ళాము అనేసి అంటే బాగుంటుంది కదా. మనం అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి అనేసి అనిపించేసింది నాకు. ఇంకా అలానే అవన్నీ చూసుకుంటూ ఇంకా బయటకైతే వచ్చేసాము. అప్పటికి కొద్దిగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షంలోనే ఇంకా తడుచుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్కూల్ అయితే ఉంది కదా, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనేసి, మళ్ళీ వర్షం పెద్దగా అయింది అనేసి అంటే మళ్ళీ ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అనేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా నెక్స్ట్ డే కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి నేను. ఇదేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.